నాగారం గ్రామ ప్రజలకు, అక్క చెల్లెళ్ళు, తమ్ములు, మనవలు, మనవరాళ్ళు, చిన్న పెద్దలకు అందరికీ ఈరోజు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కారణము, నేను కలకలడం వేరు, అది నెరవేరుతుందా లేదా అనే దానికి మీరందరూ కూడా సహకరించి నన్ను గెలిపించి బాధ్యతను పెంచారు. నేను పెంచుకోవాలని కుతూహలం నాకు కూడా ఉన్నది. 95 ఏళ్ళు ఉన్నాయి అని నేను అనుకోవడం లేదు. అది చిన్నప్పటి కాగితాల మీద వచ్చే లెక్క. కానీ ఉత్సాహంగా ప్రతిరోజు నిత్యము రేపేంది ఎల్లుండి ఏంది అనేది నా మైండ్ ముందుగా ఉంటుంది. అది సుఖ సంతోషాలని, ప్రకృతిని, జనాన్ని చూసినప్పుడు ఇక్కడ అన్ని విషయాలు మెదళ్ళు పనిచేస్తుంటాయి. నేను 85 సంవత్సరాల నుంచి, అంటే 10 ఏళ్ళు దాటిన తర్వాత నుంచి నాగారం గ్రామంలో 5 తరాలు జ్ఞాపకం ఉంచుకోండి. ఈ కడారి కిష్టారెడ్డికి జన్మిస్తే నా మీద బండ పెట్టుకున్నాను. కిష్టారెడ్డి పోయిండు, జానకిరామరెడ్డి పోయిండు, నరసింహారెడ్డి పోయిండు, యాదవరెడ్డి కొడుకులు, మనవలు, మనవరాళ్ళు 5 తరాలు దాటిపోయినాయి. ఈ ఊళ్ళో ప్రతి వర్గం నుంచి కూడా 4 తరాలు నేను చూసిన వాళ్ళతో నాకు పని కూడా అవసరం పడింది. నేను నా చదువు ఇదంతా అయిపోయిన తర్వాత నాగారం గ్రామంలోనే ఉండి, గ్రామానికి చిన్నప్పటి నుంచి నేను ఇక్కడ చూస్తున్నటువంటి ఇబ్బందులు ఏంటివి జనానికి ఏనంటే, ఇక కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం 44, 45 ఇవి అప్పటి నుంచి జరిగిన ఉద్యమాలు జరిగినాయి కమ్యూనిస్ట్ పార్టీలో. నేను చిన్నైనా కోరియర్గా కూడా పనిచేసిన, ఇక్కడ చేవల బాలమల్లు, కీర్తి యాదగిరి, ఈ మంటిపల్లి మల్లయ్య, మేము కోరియర్గా పనిచేసినాము. నాటి నుంచి నేటికి జనానికి కావలసినటువంటి ఇబ్బందులు ఏంది, నిజాం గవర్నమెంట్కు వ్యతిరేకంగా అణచివేయబడ్డ జనాలకు, అట్టడుగు జనాలకు సేవ చేయాలనే దాంట్లో ఒక ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా పుట్టినటువంటి ఉద్యమాలలో ఇండియాలో కూడా పుట్టినాయి. కానీ మనకు ఇక్కడ వీడి దుర్కోల పరిపాలనలో, నిజాం పరిపాలనలో అణగారిన జనాలు చాలా కష్టాలు పడుతున్నాయి. నేను స్కూళ్ళు ఇవి అన్నీ చూసిన రీత్యా నేను యువకుని చదువుకొని సూర్యాపేటకు నడిచిపోయాను. చదువుకొని ఇక్కడ ఊళ్ళో ఉండి నా తమ్ములకు, నా కుటుంబ బాధ్యతలు, అమ్మ నాయన అమ్మాయికులు, మా అన్న పార్టీలో పోయి 4 ఏళ్ళు జైలు జీవితం అనుభవించి వచ్చినాక కూడా పూర్తి స్వేచ్ఛను ఇచ్చి బయటికి జనాలకు సేవ చేసేటందుకరికి ఆయన తిరుగుతుంటే కుటుంబ బాధ్యత నేను తీసుకొని ఇక్కడ ఉండి వ్యవసాయం చేయించుకుంటూ తమ్ములని, చెల్లెళ్ళని పెళ్లి చేసి, చదువులు చెప్పించి పెళ్లి చేశాను. ఆ రోజుల్లోనే గ్రామంలో 59లో ఎస్సీలకు ఇండ్లు కావాలని 62, 53లో కొండ వెంకటరంగారెడ్డి మినిస్టర్కు వినతి పెట్టుకుంటే వచ్చి హరిజనవాడలో ఈ పక్క భూమి కావాలని గోపాల్ రెడ్డి దాన్ని కావాలని పెట్టుకుంటే వాళ్ళందరినీ అప్పుడు వాళ్ళు సాగుతున్నది. ఈ భూమి ఎవరిదిరా అవుతుంది అని అడిగితే మాదే అయ్యా అని అంటే, గాడి కొడుక నీ భూమిలో నువ్వు కట్టుకోక దీన్ని అడుగుతున్నావు ఎందుకు అని తిట్టిపోయాడు. అయినా వెంటబడి సాధించి మగదొడ్ల వారిది ఇక్కడ భూమి తీసుకోవడం, 5 ఎకరాలు ఇప్పేయడము అది జరిగింది. కొంతమంది కట్టుకున్నారు. అప్పుడు 1000 పెంక, 6 కడీలు, 10 బొంగులే ఇచ్చిపోయారు తప్ప ఏమి లేదు. తదుపరి నేను ఫస్ట్ ఎలక్షన్లు గ్రామ పంచాయతీ 59 నుంచి 60 నుంచి ఈ సమితి ఏర్పడి గ్రామ పంచాయతీ ఏర్పడితే ప్రథమంగా మా అన్నగారి 21 సంవత్సరాలు సర్పంచ్గా ఉన్నాడు. ఆ తదుపరి నేను ఊళ్ళో ఉండి కొన్ని ఇబ్బందులు మా అన్నగారు పరిష్కరించలేకపోతున్నాడు ఏకపక్షంగా అని నిర్ణయించి వెంటనే మదన్ మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇక్కడి నుంచి భారీ చనిపోయి సూర్యాపేటలో ఉన్నప్పుడు తీసుకొచ్చి నేను సర్పంచ్గా పెట్టి గెలిపించాను. 6 సంవత్సరాలు ఆయన చేసిండు. ఆయన తదనంతరము హనుమంతు చేసిండు, రామూర్తి చేసిండు వగైరా. తర్వాత మళ్ళా రాములు పెట్టి తెలంగాణ పోరాటంలో ఫస్ట్ 2002 రాములు పెట్టి గెలిపించిన. తదుపరి ఎస్సీ అనే గెలిపించారు. ప్రతి దాంట్లో నా ప్రమేయం ఉన్నది.
అది కాకుండా ఊరికి సేవ చేయాలనే దాంట్లో నేను పూనుకున్నా కాబట్టి గవర్నమెంట్ ఏదున్నా ఆ గవర్నమెంట్